పోలవరానికి అంతర్జాతీయ బృందం ప్రాజెక్టును పరిశీలిస్తున్న అమెరికా, కెనడా నిపుణులు. పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం. రేపు పెనమాకులో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఉమ్మనూరులో ఉద్రిక్త వాతావరణం. ఎంపీ మిథున్ రెడ్డి టూర్పై కూటమి నేతలు నిరసన. కొనసాగుతున్న డిఎస్ అంతిమ యాత్ర. నివాళులర్పించిన సీఎం సహా పలువురు ప్రముఖులు. రేపు పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పెన్షన్ పంపిణీలో పాల్గొనున్న జనసేనాని. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తాం. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. బయటపడుతున్న వైసీపీ నేతల అక్రమాలు. ప్రకాశం జిల్లాలో 200 బస్తాల రేషన్ బియ్యం సీజ్. వైసీపీ ప్రభుత్వ డిఎస్సి నోటిఫికేషన్ రద్దు. జీవోను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్ల రాజీనామాలు. తప్పుకున్న నాగార్జున, విక్రమసింహపురి వర్సిటీ వీసీలు. బీఆర్ఎస్ చేసిన పనే కాంగ్రెస్ చేస్తోంది. బీజేపీ జనసేన పొత్తు తన పరిధిలో లేదన్న బండి సంజయ్. తాము చేపట్టిన పనులనే సీఎం పరిశీలించారు. రేవంత్ రెడ్డి వరంగల్ టూర్పై బీఆర్ఎస్ విమర్శలు. కంటోన్మెంట్లో మిన్నంటిన సంబరాలు. జీహెచ్ఎంసీలో విలీనంతో స్థానికుల ఆనందం. బాసర ట్రిపుల్-ఐటీలో విద్యార్థుల ఆందోళన. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ కోసం నిరసన. ఖమ్మం జిల్లాలో తప్పిన ముప్పు. ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం. ఉట్నూరులో రమేష్ రాథోడ్ అంత్యక్రియలు. అంతిమ యాత్రలో పాల్గొన్న బంధుమిత్రులు, అభిమానులు. మహబూబ్ నగర్లో సీరియల్ కిల్లర్ అరెస్టు. 5 మహిళలను చంపిన కాసింను పట్టుకున్న పోలీసులు. ఇంకా వరద నీటిలోనే దేశ రాజధాని. తీవ్ర అవస్థలు పడుతున్న ఢిల్లీ వాసులు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడి సేవలు అమోఘం. పంచసప్తతి పుస్తకాలను ఆవిష్కరించిన ప్రధాని మోదీ.